ప్రకృతిని వికృతిగా మారిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలకు సంభవించిన విధ్వంసమే తార్కాణం. కేరళ రాష్ట్రంలో వాయినాడ్ జిల్లా మెప్పడి, ముందక్కై, చోరాల్మల, అట్టామల, సూల్పూజ గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో వర్ష బీభత్సానికి ఆయా గ్రామాల్లో కొండచర్యలు విరిగిపడి 123 మంది దుర్మరణం చెందగా 128 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఊళ్ళన్నీ నేలమట్టమయ్యాయి. మట్టిలో కూరుకుపోయి ఊళ్ళు కనిపించటం లేదు. అయితే కేరళ రాష్ట్రంలో ఇలా పశ్చిమ కనుమల్లో విపత్తులు పదే పదే జరుగుతుండడంపై నిపుణులు ఆరా తీస్తున్నారు. భారీ వర్షాల వల్లే కొండచర్యలు విరిగిపడ్డాయని కొందరు విశ్లేషిస్తున్నారు. కొందరు నిపుణులైతే రాళ్ల జీవితాన్ని కూడా అంచనా వేస్తున్నారు. 220 నుంచి 300 మిలియన్ల సంవత్సరాల నాటివిగా అంచనా వేస్తున్నారు. అయితే కొండరాయిపై 1 మీటరు మందం ఉన్న నేలకు కేవలం 10,000 సంవత్సరాల జీవితకాలమే ఉంటుందంటున్నారు. అందువల్ల ఇలాంటి సంఘటనలు జరగవచ్చని భావిస్తున్నారు. వర్షాల ప్రభావంతో మట్టితో పాటు కుళ్ళిపోయిన రాతి భాగం, చెట్లు, నీరు మొత్తం ప్రళయం సృష్టించి శక్తివంతంగా కొండపై నుంచి కిందకి పడడానికి కారణాలు ఇంకా ఉన్నాయంటున్నారు. అందులో ప్రధానంగా కేరళలో క్వారీల పాత్ర కూడా చాలా ఉందని కేరళ యూనివర్సిటీ జాగ్రఫీ విభాగ నిపుణులు చెబుతున్నారు. క్వారీల తవ్వకాల కోసం నియంత్రించలేనంత పేలుడు వల్ల రాళ్లు పగలడంతో పాటు కొండ నేలంతా గుంతలమైపోతోంది. అదే సమయంలో కొండ తవ్వి ఇళ్ల నిర్మాణాలు జరపడం ఇలా పెను ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళలో సంభవించిన ఘోర ప్రకృతి విపత్తు దేశంలో అన్ని రాష్ట్రాలకు పెను హెచ్చరికగా నిపుణులు చెబుతున్నారు. క్వారీల అనుమతులకు ప్రభుత్వాలు స్వస్తి పలికి కొండలను రక్షించాలని కోరుతున్నారు.